వరల్డ్ వార్ 3 ఆల్రెడీ స్టార్టెడ్. మిడిల్ ఈస్ట్లో బాంబ్స్ పడుతున్నాయి, సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ డాన్స్ చేస్తున్నాయి. స్టిల్ మనం చాయ్ సిప్ చేసి రిలాక్స్డ్గా వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవ్వలేదే కదా అని ఫీల్ అవుతున్నాం. కానీ ఆర్ వి రియలీ సేఫ్? ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్ చూస్తున్న టైంలో రష్యా ఉక్రెయిన్ ఫైర్ ఇంకా తగ్గలేదు. చైనా తైవాన్ సిచ్యువేషన్ సిమ్మర్ అవుతోంది. ఇదంతా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ లాగా కనిపించవచ్చు, బట్ చూడండి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. యుఎస్లో డూమ్స్డే ప్లేన్ ఫ్లైట్ మోడ్లో ఉంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ టెన్షన్తో సైబర్ అటాక్, డ్రోన్ స్ట్రైక్స్ సైలెంట్గా జరుగుతున్నాయి. ఇదంతా ప్రెప్ వర్క్ లాగా ఉండడం కోఇన్సిడెన్స్ అనిపిస్తుందా? ఇండియాకి డబుల్ హెడేక్. ఇరాన్ మన ఆయిల్ ఫ్రెండ్, ఇజ్రాయెల్ మన డిఫెన్స్ ఫ్రెండ్. ఇప్పటికే వార్ ఎస్కలేట్ అయింది. ఇప్పుడు మన డిప్లొమసీ అంటే టైట్ రోప్ వాక్ లాగా మారింది. మిడిల్ ఈస్ట్లో ల్యాక్స్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఉన్నారు. ఫ్లైట్ బ్యాన్స్ అయితే సేఫ్టీ రిస్క్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? మన పాకెట్స్ మీద. సో క్వశ్చన్, వార్ ఆఫీషియలీ డిక్లేర్ చేయకపోయినా ఆల్రెడీ స్టార్ట్ అయిందా? సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యూ బిలీవ్ ఎవ్రీ స్టోరీ డిజర్వ్స్ ద రైట్ వ్యూ.